అసలు దేవుడికి ఈ భూమి మీద ఇతను తప్ప ఇంకెవ్వరు నీతిమంతులుగా కనపడలేదా? ఎవరితను? అసలు ఏం జరిగింది? అయితే ఇలాంటి మరికొన్ని స్టోరీస్ మీకు కావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీ మెంబర్స్ తో, మీ చర్చ్ మెంబర్స్ తో ఈ వీడియోస్ అన్నిటి కూడా షేర్ చేసుకోండి. ఇప్పుడు స్టోరీలోకి వెళ్ళిపోయినట్లయితే, ఒకానొక సమయంలో ఈ భూమి అంతా కూడా పాపంతో నిండిపోయి మనుషులందరూ కూడా పాపం చేస్తూ దేవుని తెలుసుకోకుండా వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. ఆ సమయంలో దేవుడు ఈ భూమి అంతటి కూడా నాశనం చేద్దాం అనుకున్నారు. భూమి మీద ఉన్న వాటన్నిటి కూడా నాశనం చేద్దాం అనుకున్నారు. అయితే ఈ భూమి మీద దేవుడికి నీతిమంతుడైన నోవహు ఒకడు కనిపించాడు. అతన్ని బట్టి దేవుడు ఈ భూమి అంతటిని కూడా, ఈ భూమి మీద ఉన్న వారందరినీ కూడా రక్షిద్దామని ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆ సమయంలో దేవుడు నోవహుతో మాట్లాడి, నువ్వు ఒక ఓడని కట్టి ఆ ఓడలోకి నువ్వు నీ కుటుంబం వెళ్ళి జంతువుల్ని, పక్షుల్ని రెండేసి జంటలుగా ఓడలోకి తీసుకుని వెళ్ళమని చెప్పేసి చెప్పారు. అంత మాత్రమే కాదు, ఈ ఓడ కట్టే సమయం అంతట్లో కూడా నోవహు సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు. త్వరలో వర్షము, ప్రళయం రాబోతా ఉన్నది. అందుకే ఈ ఓడ దేవుడు నన్ను నిర్మించమన్నాడు. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే ఈ ఓడలోకి వస్తారో వాళ్ళందరూ రక్షించబడతారని చెప్పినప్పుడు ఎవరు కూడా నమ్మరు, ఎవరు విశ్వాసం ఉంచరు. అయితే నోవహు 120 సంవత్సరాలు కూడా ఆ ఓడని కడుతూ సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. ఈ 120 సంవత్సరాలు కూడా ఏ ఒక్కరు కూడా అతన్ని చూసి తిరగలేదు. ఎందుకంటే భూమి మీద అప్పటి వరకు వర్షం పడలేదు. భూమి మీద అప్పటి వరకు కూడా ఎలాంటి ప్రళయం అనేది కూడా రాలేదు. ఎవరు కూడా నోవహు మాటని నమ్మరు. నమ్మకపోవడంతో నోవహు ఏం చేస్తాడంటే, తను దేవుడు చెప్పిన మాట యందు విశ్వాసం ఉంచి ఆ ఓడను కట్టి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నోవహు, తన కుటుంబము, అలాగే పక్షులని, జంతువుల్ని, రెండేసి జంటల్ని ఆ ఓడలోకి నోవహు తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందనంటే, నోవహు ఆ పెద్ద ఓడను కట్టిన తర్వాత ఆ పెద్ద ఓడకి ఒక పెద్ద గుమ్మం అనేది ఉంటది. అది మనుషులు మూయలేనంత పెద్దగా ఉంటది. అయితే ఆ గుమ్మాన్ని దేవదూత వచ్చి మూసివేస్తారు. మూసివేసిన తర్వాత ఎవ్వరికి కూడా అందులోకి రావడానికి ఇంకా అవకాశం లేదు. నోవహు, తన కుటుంబం, ఈ జంతువులందరూ కూడా అందులో ఉంటారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. వారితో పాటే వారికి సరిపోయే ఆహారాన్ని కూడా ముందుగానే దేవుడు తీసుకెళ్ళమని చెప్పినప్పుడు అన్ని కూడా నోవహు ముందుగానే దేవుడు చెప్పిన రీతిగా చేస్తాడు. ఆ తర్వాత మెల్లగా వర్షం కురవడం ప్రారంభమైంది. ఆ తర్వాత భూమిలోంచి కూడా అగాధ జలములు కింద నుంచి పైకి రావడం ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత జనులు ఎంత వెళ్ళడానికి ప్రయత్నించినా కానీ ఇంకా అవకాశం లేనే లేదు. ఎందుకనంటే దేవదూత ఓడ యొక్క తలుపుని మూసేశారు. ఆ తర్వాత 40 రాత్రులు 40 పగళ్ళు గొప్ప వర్షము, గొప్ప తుఫాను, అలాగే భూమిలోంచి అగాధ జలములు కూడా బయటకు వచ్చి 40 రాత్రులు 40 పగళ్ళు కూడా వర్షం కురిసింది. ఆ రీతిగా భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా, వారితో ఉన్న పాపం అంతా కూడా అక్కడితో నాశనం అయిపోయింది. ఇక్కడ నోవహు ఒకడు నీతిమంతుడిగా కనిపించున్నాడు కాబట్టి దేవుడు నోవహుతో మాట్లాడి ఆ కార్యాన్ని జరిగించున్నాడు. మనం కూడా నీతిమంతులుగా ఉన్నట్లయితే, దేవుడు చెప్పిన మాటలు పాటించినట్లయితే, దేవుడు కష్టతరమైన విషయాలు చెప్పినా కానీ వాటిని ఇష్టంగా పాటించినట్లయితే, దేవుడు కూడా నోవహుని కాపాడే రీతిగా మనల్ని కూడా కాపాడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ తో, మీ ఫ్యామిలీ మెంబర్స్ తో, మీ చర్చ్ మెంబర్స్ తో షేర్ చేసుకోండి. అలాగే ఈ నోవహు గురించిన స్టోరీ బైబిల్లో ఏ అధ్యాయంలో, ఏ వచనంలో, ఏ గ్రంథంలో ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.